తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అగ్రెసివ్ గా ఉన్న వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించారు ఈటెల రాజేందర్. స్ట్రీట్ ఫైటర్ కావాలా అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను 5 ముఖ్యమంత్రులతో కొట్లాడానని, సమయం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలన్నారు ఈటెల రాజేందర్. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలన్నా ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. గుర్తుపెట్టుకో, కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రానోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని రకరకాలు ఉంటాయి. మాలాంటి ఊరికే మాట్లాడండి. సందర్భం మాత్రం జయజమ్మతో కొట్లాడే సత్తా ఉన్నాం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది ఉన్నాయి. మేము ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. డెఫినెట్గా పనిచేస్తాను.